సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గడిచిన 2 రోజులు జన సంచారం లేక నగరం బోసిపోయింది. బతుకు తెరువు కోసం ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చిన వాళ్ళంతా తమ ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో పట్టణంలోని పలు కూడళ్లు, మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వెలవెలబోయాయి. అయితే నిన్నటితో పోలింగ్ ముగియడంతో ఆంధ్రాకు వెళ్లిన వారంతా ఒక్కొక్కరిగా నగరానికి చేరుకుంటున్నారు. బస్సులో వెళ్లిన వాళ్ళు రిటర్న్ టికెట్ అప్పుడు బుక్ చేసుకోవడంతో ఇవాళ వేకువజామునే వారంతా నగరానికి చేరుకున్నారు. స్వగ్రామాలకు వెళ్లిన ఓటర్లు తిరిగి రాజధాని బాట పట్టారు. తిరుగు పయనమైన ఓటర్లు వాహనాలతో జాతీయ రహదారి రద్దీగా మారింది. వందలాది వాహనాలు బారులు తిరిగి వెళ్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలతో ట్రాఫిక్ జామ్ అయింది. అర్ధ కిలోమీటర్ వరకు వాహనాలు స్తంభించిపోయాయి. వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. టోల్ గేట్ దాటడానికి 15 నిమిషాలు పడుతుంది. 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలను పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉదయం 5:30 నుంచే మెట్రో రైళ్లు రాకపోకలు మొదలయ్యాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకు మొదటి చెక్ పాయింట్ ఎల్బీ నగర్ కావడంతో ప్రయాణికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు మెట్రో రైలును ఆశ్రయిస్తున్నారు. దీంతో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్లే రైల్లో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. అదేవిధంగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ ట్రిప్పులు నడపాలని మెట్రో యోచిస్తోంది. అసలే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో దివాలా తీస్తున్న మెట్రోకు ఈ పరిణామం ఊపిరిపోసినట్లయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కిరణ్, అంటే ఓట్లు వేయడానికి ఆంధ్రాకు హైదరాబాద్ నుంచి ప్రజలందరూ కూడా ఏ విధంగా తరలి వెళ్లారో మనం చూసాం. వెళ్ళేటప్పుడు విజయవాడ టోల్గేట్ వద్ద కావచ్చు, లేకపోతే ఆంధ్రాకు వెళ్లే బార్డర్లలో కావచ్చు, ఎంత ట్రాఫిక్ జామ్ అయిందో అంతకు మించి ఇప్పుడు వారంతా ఒక్కసారిగా రావడంతో హైదరాబాద్కు వచ్చే రహదారులు అన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయని సమాచారం అందుతోంది. ఇటు సిటీలో కూడా ట్రాఫిక్ విపరీతంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి కిరణ్? నిన్న ఏదైతే తెలంగాణలోతో పాటు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనడానికి ఓటు వేసేందుకు వచ్చినటువంటి హైదరాబాద్ లో నివాసం ఉన్నటువంటి వారందరూ కూడా నిన్న సాయంత్రం తమ ఓటు హక్కును వినియోగించుకొని ఈ రోజు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. దాంతో వేలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నగరకేల వద్ద ఉన్నటువంటి కొర్లపహాడ్ తో పాటు పంతంగి, యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా వాహనాల రద్దు అయితే ఉదయం నుంచి కూడా మొదలైందని చెప్పవచ్చు. ఏదైతే నిన్న ఓటు వేసినటువంటి హైదరాబాద్ లో నివాసం ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా నిన్న ఓటు వేసిన అనంతరం రాత్రి అక్కడే బస చేసిన వారందరూ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా తమ యొక్క ఉద్యోగాల్లో అదే విధంగా తమ సొంత పనుల్లో చేసుకునేందుకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో వేలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద అర్ధగంట నుంచి కిలోమీటర్ 2 కిలోమీటర్ల పూర్తిగా ట్రాఫిక్ జామ్ కూడా అయిన సంఘటనలు ఉన్నాయి. ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ముందుగానే ఉన్నటువంటి టోల్ ప్లాజాతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణ చేసేందుకు టోల్ ప్లాజా వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయక చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అదే విధంగా ఏదైతే విజయవాడ నుంచి వచ్చే జనం అంతా కూడా ఎల్బీ నగర్ మీదుగా కొంతమంది మెట్రో ద్వారా కూడా ప్రయాణించడం జరుగుతుంది. మెట్రో కూడా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన సంఘటనలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే గత 2 రోజులు ఏదైతే ఓటు వేసేందుకు వచ్చిన రోజు, అదే విధంగా ఈ రోజు తిరిగి ఓటు వేసి వెళ్లేందుకు హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రయాణికులతో జాతీయ రహదారి 165 మాత్రము పూర్తిగా నిండిపోయిందని చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కొర్లపాడు, అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే గంటల కొద్ది అయితే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడైతే ఇటు టోల్ ప్లాజా నిర్వాహకులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రించడంతో పాటు అక్కడ ఎలాంటి ట్రాఫిక్ జామ్ కలగకుండా, ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా అయితే చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తానికైతే తిరుగు ప్రయాణంలో వేలాది వాహనాలు ఒక్కసారిగా రావడంతో అయితే 2 టోల్ గేట్ల వద్ద అయితే వాహనదారులు కొద్దిసేపు ఇబ్బందులు పడినప్పటికీ కూడా వేలాది వాహనాలు ఒకేసారి రావడంతో వారు కూడా చేసే పరిస్థితి ఏమీ లేకపోవడంతో అయితే కొద్దిసేపు అక్కడ గంట వెయిట్ చేసినప్పటికీ కూడా దాని తర్వాత అందరూ కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. మొత్తానికైతే ఎల్బీ నగర్ వద్ద అయితే కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన సంఘటనలు ఉన్నాయి. కొంతమంది మెట్రో ద్వారా, కొంతమంది ప్రయాణం కార్ల ద్వారా వెళ్తుండడంతో ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.